ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. కవిత స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు. లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసులోనూ నిందితురాలుగా ఉన్నారు కవిత. విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే కవితకు నోటీస్ ఇచ్చింది సిబిఐ. అయితే సుప్రీంకోర్టులో కేసును చూపించి విచారణకు కవిత గైర్హాజరయ్యారు ఇన్నాళ్లు. ఇప్పుడు మరోసారి కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. 2022 జూలై తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే నవంబర్ 25, 2022 సంవత్సరాన 7 నిందితులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే సంవత్సరం నవంబర్ 30, 2022 అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరు చేర్చారు. అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డిసెంబర్ 2 ఎమ్మెల్సీ కవితకు తొలిసారి నోటీసులు ఇచ్చింది సిబిఐ. 2022 డిసెంబర్ 11న కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు సిబిఐ అధికారులు. దాదాపు 7 గంటల పాటు ఆ విచారణ సాగింది. అప్పుడు సిఆర్పిసి 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఆ వెంటనే సిఆర్పిసి 91 కింద నోటీసులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత డిసెంబర్ 21, 2022న కవిత నిందితురాలుగా చేర్చింది ఈడీ. మే 1, 2023న కొత్త ఛార్జ్షీట్లో కవిత ఆమె భర్త పేరును కూడా చేర్చింది. జనవరి 3, 2023న కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు దగ్గర 24 లక్షల రూపాయలు సీజ్ చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించబోతున్నారు సిబిఐ అధికారులు. కవిత స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అనాలిసిస్ ను మనం మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే సార్. నమస్తే దేవి గారు. సార్, ఈ కేసు ఫాలోఅప్ లో మొదటి నుంచి కూడా ఉన్నారు. 2022 నుంచి కూడా ఫస్ట్ సిబిఐ రావడము, తదుపరి ఈడీ ఎంటర్ అవ్వడము, ఈడీ ఇంట్రాగేషను, స్టేట్మెంట్ రికార్డు. సో ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది. ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతుంది. అసలు ఏం జరగబోతోంది ఈ కేసులో? అంటే సిబిఐ అన్నది కవిత గారిని ప్రశ్నించడం అన్నది అది సాధారణంగా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా ఉంది. కానీ ప్రస్తుతం వారు ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం వల్ల, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండడం వల్ల కోర్టు పర్మిషన్ తీసుకొని తిహార్ జైలుకి వెళ్లి అక్కడే వారిని ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించడానికి సిబిఐ అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కోర్టు అంగీకరించినట్టు మీరు తెలియజేశారు. సో ఆ విధంగా జనరల్ గా జరుగుతూ ఉంటుంది. అంటే సిబిఐ ముందు 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒకటి, ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మళ్ళీ సిబిఐ కస్టడీకి తీసుకోవడానికి, అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకు చేసుకోవచ్చు. లేకుంటే ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్లి వారి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని రాబట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు మీరు అన్నట్టు పర్మిషన్ తీసుకొని జైలుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆవిడ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి వారిని ప్రశ్నించడానికి కోర్టు అనుమతి అవసరం. ఆ కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి సిబిఐ వెళతారు. ఆవిడను ప్రశ్నించిన తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలన్నది సిబిఐ నిర్ణయిస్తుంది. అంటే ఒకవేళ ఆవిడను మళ్ళా సిబిఐ కస్టడీలోకి తీసుకోవడమా, లేకుంటే వాళ్లకు ఇచ్చిన సమాధానాలు ఆవిడ సాటిస్ఫాక్టరీగా చెప్పగలిగితే మళ్ళా కస్టడీ అవకాశం కూడా ఉండకపోవచ్చు. సో ఆ విధమైన ఈ సిబిఐ రేపు విచారించిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద ఫర్దర్ గా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే మనం ఈ కేసులో చూసాము, గతంలోనే జనవరిలో నోటీస్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసును సాకుగా చూపించి ఆమె గైర్హాజరయ్యారు. కానీ ఇప్పుడు కోర్టే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అవుతోంది. అంటే ఈడీ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందండి సిబిఐకి? ఈ 2 కోఆర్డినేషన్ లో కొలాబరేట్ అయి చేస్తాయా? జనరల్ గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కోఆర్డినేషన్ లో ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా విషయాలు బయటికి వస్తే ఆ విషయాలను షేర్ చేసుకుంటుంటారు జనరల్ గా. ఎందుకంటే ఫైనల్ గా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్ గా ఎవరైతే ఈ విధమైన ఆరోపణలకు గురి అవుతున్నారో దానికి సంబంధించిన కేసు డీటెయిల్స్ అన్నది, తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ లో ఏం తేలింది, ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అన్నది జనరల్ గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది 2 ఏజెన్సీస్ మధ్య. మరి ఈడీ వాళ్ళు ఏ విధమైన సమాచారాన్ని రాబట్టారో అది ఏమన్నా సిబిఐకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ డెవలప్మెంట్స్ ను ఆధారం చేసుకుని సిబిఐ ఫర్దర్ గా క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆప్కి ఇచ్చినటువంటి హవాలా రూపంలో 100 కోట్ల
లావాదేవీలకు సంబంధించి ఈడీ ఇప్పటికే ఇంట్రాగేట్ చేసింది. అయితే ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆమె సరిగా సమాధానాలు చెప్పలేదని సెక్షన్ 409 కింద ఆమెకు నోటీసులు ఇవ్వడము, తిరిగి ఆమె తీహార్ జైలుకు వెళ్ళడం ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు సిబిఐ మరోసారి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే చార్జ్ షీట్ కూడా వేసింది. ఈ చార్జ్ షీట్లో చాలా వరకు కూడా అప్రూవర్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్రూవర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్మెంట్ ఆధారంగా బేస్ చేసుకునే క్వశ్చన్ చేయొచ్చా? సాధారణంగా అప్రూవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి కొరాపరేటింగ్ ఎవిడెన్స్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. జస్ట్ ఒక అప్రూవర్ మనకు చెప్పేసాడని చెప్పేసి అది బ్రహ్మవాక్యం అని కూడా నమ్మం. ఏదైతే అప్రూవర్ చెప్తారో వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి దాన్ని కొరాబరేట్ చేస్తూ దాన్ని జస్టిఫై చేస్తూ ఏదైనా ఎవిడెన్స్ మనం కలెక్ట్ చేయగలమా అన్నది చూసి అది ఫైనల్ గా వెళుతుంది. ఒక్క అప్రూవర్ ఎవిడెన్స్ వల్ల పెద్ద రిలయబుల్ ఎవిడెన్స్ కాదు. దానికి సంబంధించిన విషయాలను మనం ఇంకొన్ని విషయాలను రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, సహజంగానే ఈ అప్రూవర్ థియరీ ఏ విధంగా ఉంటుందండి? ఒకసారి అప్రూవర్గా మారిన తర్వాత ఇప్పుడు గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ సమాచారాన్ని బేస్ చేసుకుని అతను ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని సిబిఐ ప్రశ్నించబోతుంది అనేది ఒక సమాచారం. సో దాన్ని బేస్ చేసుకుంటే కనుక అసలు అప్రూవర్ థియరీస్ ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా ఎలా ఉంటుందంటే అప్రూవర్ ఏ పరిస్థితుల్లో చేస్తారు అంటే ఇంకా మనకు ఏ విధమైన ఎవిడెన్స్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు ఒక కాన్స్పిరసీ వేస్తారు. వేసి ఈ విధంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు ఆ విధంగా స్కామ్ చేస్తారు. కానీ ఏమవుతుందంటే ఈ 10 మంది కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు అక్కడికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో, సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఓపెన్ గా ఎవరికీ తెలియదు. వీరిలో ఎవరో ఒకరు బయటికి వచ్చి అప్రూవర్ గా మారి నేను చెబుతాను అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళని అప్రూవర్ గా చేస్తారు. ఎందుకంటే అప్రూవర్ చేయకుంటే ఆ 10 మంది మధ్య ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. కేసు రేపు కోర్టులో విచారణకు ఈ 10 మంది కూర్చున్నారని చెప్తారు, కానీ ఈ 10 మందిలో ఏం చర్చ జరిగింది అని బయటికి తీసుకురావడానికి ఒక అప్రూవర్ కావాల్సి వస్తుంది. ఒకరో ఇద్దరు అప్రూవర్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పరిస్థితులను బట్టి నిర్ణయిస్తుంది అప్రూవర్ గా ఎవరిని చేయాలి, ఎందుకు చేయాలి, వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ చేసి కేసు రేపు కోర్టులో నిలవడానికి ఒక వినూత్నమైన పరిస్థితుల్లో అప్రూవర్స్ అన్నది తీసుకుంటాం. ఈ అప్రూవర్ అన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి బెయిల్ వస్తుంది. రేపు కోర్టులో అతను వచ్చి అతను ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధమైన కండిషన్స్ లో ఐ థింక్ 306 సిఆర్పిసిలో పాత సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్ ఇది. ఆ విధంగా అప్రూవర్స్ అన్నవి ఇటువంటి కేసెస్ లో జరుగుతుంటాయి. అంటే మనము ఈ కేసులో ఫస్ట్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కవితకు బినామీ అని. ఆ తర్వాత నన్ను ఫోర్స్ చేసి ఒప్పించారు అని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కవితను ప్రశ్నించబోతున్నారు. దాదాపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు బుచ్చిబాబు ఒక సాక్షిగా మారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిబిఐ మరోసారి ప్రశ్నిస్తోంది. సో దట్ మళ్ళీ ఒకవేళ ఈ అప్రూవర్స్ వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా ఎలాంటి పగడ్బందీ ప్లానింగ్ తో ఉంటారండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్? అంటే ఎలా ఉంటుందంటే ఈ అప్రూవర్స్ అన్న వాళ్ళు కూడా రేపు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అవుతారా లేదా అన్నది కూడా ఒక విషయం. సో అందుకనే మీరు అన్నట్టు అరుణ్ రామచంద్ర పిళ్ళై ముందే చెప్పి ఆ తర్వాత అతను రిట్రాక్ట్ అయ్యాడని మీరే చెప్పారు. కాబట్టి ఆ విధంగా కూడా అప్రూవర్ మారే అవకాశం ఉంటుంది. కానీ అప్రూవర్ కనుక ఆ విధంగా చేరితే మళ్ళా అతను అప్రూవర్ గా ఉండడు, అతను అక్యూజర్ గా మారుతాడు. అతను కూడా ఆ నేరంలో ఒక భాగస్వామిగానే ఉంటాడు. సో ఆ విధంగా అన్నట్టు బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం ఒక అప్రూవర్ స్టేట్మెంట్ తోనే ఒక కేసు మొత్తం నడవదు. అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొంత సాక్ష్యాలను కలెక్ట్ చేసి అప్పుడు కోర్టుకు సమర్పిస్తుంది ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సో ఈ ఫర్దర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు కూడా చాలా టైం టేకింగ్. దాదాపు 2022లో ఈ మద్యం పాలసీ బయటపడింది. ఈ రూపకల్పనలో సౌత్ గ్రూపుకు సంబంధించి కీలక సూత్రధారులందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు తీహార్ జైల్లోనే. రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయొచ్చా? కన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ చేయొచ్చండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత వరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏది కోరుతుందో దానికి కోర్టులు జనరల్ గా సహాయం చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కోర్టులు ఎప్పుడు కూడా మధ్య ఇంటర్ఫియర్ అవ్వవు.
అందుకనే మీరు చూస్తే ఎన్ని అప్లికేషన్లు మూవ్ చేస్తున్నారు కానీ ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవి కోరుతున్నారో కోర్టులు వాటికే మద్దతు పలుకుతున్నాయి. వన్స్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు బెయిల్ కానీ మిగతా విషయాలు కానీ వీటన్నిటిలో కోర్టు ఒక డిఫరెంట్ భూమిక తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత వరకు కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క సైడ్ యూజువల్ గా అంటే అది టోటల్ గా బ్లేటెంట్ గా కాన్స్టిట్యూషన్ కి వైలేషన్ అయితే తప్ప కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. కానీ అదర్వైజ్ ఇన్వెస్టిగేషన్ కి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి కోర్టు కూడా సహకరించాలి అన్నది సాధారణంగా మనం చూస్తే జరుగుతున్న పరిస్థితులు. అంటే సాధారణంగా ఇటువంటి మనీ లాండరింగ్ కేసెస్ కావచ్చు, అలాగే ఇప్పుడు 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా చాలా ఎవిడెన్సెస్, కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్ని సేకరించాయి. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మెయిన్ కాన్స్పిరేటర్ అంటూ కూడా ఈడీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్లో కొంతవరకు కూడా కవితకి కొంత ఇబ్బందికర పరిణామంగానే భావించవచ్చంటారా? అంటే అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఈ విషయాలన్నీ కూడా కోర్టులో రేపు కేసు నడిచేటప్పుడు వీరు తయారు చేసిన ఎవిడెన్స్ ఎంతవరకు కోర్టు ముందు నిలుస్తుందో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. టిల్ దట్ టైం మనం ఏమీ చెప్పలేము. ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వారు కలెక్ట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయంటాడు. కానీ ఫైనల్ గా కోర్టుల్లో సిబిఐ కానీ ఈడీ తరఫున న్యాయవాదులు, తర్వాత ఎవరైతే ఈ నిందితులు ఉంటారో వాళ్ళ తరఫున న్యాయవాదులు, తర్వాత కలెక్ట్ చేసిన పేపర్స్ ఇవన్నీ చూసిన తర్వాత కోర్టుకు కన్క్లూజన్లకు వస్తుంది. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ వ్యక్తి మీద ఏవైతే నేరాలు ఆపాదించబడ్డాయో అవన్నీ ప్రూవ్ అయ్యాయా లేదా అన్నవి కోర్టు నమ్మితే అప్పుడు వాళ్లకు శిక్ష పడుతుంది. వీళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ద్వారా వీరిని శిక్షించడానికి తగినంత సాక్ష్యాలు లేవు అన్నప్పుడు కోర్టు వాళ్ళను వదిలేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా ఈ మొత్తం విషయంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంలోనే ఉంది. కాబట్టి రేపు ఈ కేసులో నిజంగా వీళ్ళు ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో డబ్బులు చేసుకున్నారా, ఈ చేసుకున్న డబ్బుల్ని వాళ్ళు లాండర్ చేశారా అన్నవి కోర్టు ట్రయల్లో బయటపడతాయి. సో అప్పటి వరకు వేచి చూడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మీడియాలో జరుగుతున్న విషయాలు, కోర్టులో జరుగుతున్న విషయాలు మాత్రమే. కానీ ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయని కూడా మనకి ఇప్పుడు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు ఛార్జ్ షీట్స్ వేస్తారో అప్పుడు ఛార్జ్ షీట్ ఏ ఆధారాల మీద వేశారన్న ఎవిడెన్స్ అంతా కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు. అది కూడా రేపు కోర్టులో ఏ విధంగా జరగబోతుందన్న దాని మీద వీళ్ళ ఫైనల్ భవిష్యత్ ఏదైతే ఉందో అది నిర్ణయం అవుతుంది. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.